పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహించింది. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై టీడీపీని విమర్శించిన జగన్ ఇప్పుడు ఏ విధంగా ఛార్జీలు పెంచారని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సీఎం విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆరోపించారు. ప్రజలపై ఏదైతే ఈ ప్రభుత్వం భారం మోపి పేదవాడి నడ్డి విరుస్తున్నటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించడానికి ప్రజల తరఫున, పేదవాళ్ళ తరఫున, చిరు వ్యాపారుల తరఫున ఈవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల ఆందోళన చేపట్టింది. మేము ఒక్కటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, అయ్యా మీరు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని తిట్టకుండా విద్యుత్ ఛార్జీలపైన ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఈవేళ మీరు అధికారంలోకి వచ్చారు. అవునా కాదా మీరు ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. ఈవేళ 300 కట్టిన ఒక వ్యక్తి 1000 రూపాయలు ఈవేళ కడుతుంది అంటే ప్రజలపైన మీరు ఎంత భారం మోపుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈవేళ ఎవరైతే చిన్న సన్నకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ 3 రెట్లు 4 రెట్లు విద్యుత్ ఛార్జీలను ఈవేళ వాళ్ళు మోయాల్సిన పరిస్థితి ఈవేళ ఏర్పడింది. హామీ ఇచ్చారు ప్రజలకి. చంద్రబాబు నాయుడు లాగా నేను పేదవాడిపై పెను భారం మోపను అన్నారు. ఈవేళ పేదవాడికే శాపంగా మారింది మీ ప్రభుత్వం.